ఒక చిన్న టాపిక్ ఉంది సార్, అది ఎగ్జాంపుల్ తో సహా ఉంది. ఓకే సార్, కంటిన్యూ. నైట్ తయారు చేశాను అది. కొంచెం మధ్యలో వాయిస్ రాకపోతే నాకు కొంచెం చెప్పండి సార్, అండి డ్యూటీలో ఉన్నాను. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ. హోస్ట్ ఇస్తారా సార్? ఎస్ సార్. ఎస్, కంటిన్యూ సార్. స్క్రీన్ షేర్ అయింది కదా సార్? ఎస్ సార్, కంటిన్యూ. షేర్ అయింది సార్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. అందరూ ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే మనం వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో ఎందుకు షాపింగ్ చేసుకోవాలి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా సరే, ఇది కొత్తగా నేను తయారు చేశాను. ఎప్పుడైనా సరే మనము ఒక కొత్త వ్యక్తికి చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం డిఎల్సి పిల్లలు కూడా ఈ ఈ యొక్క ఎగ్జాంపుల్ చూపిస్తూ కూడా మనం వేరే వాళ్ళకి చెప్పవచ్చు. చూడండి, ఒక పేస్ట్ రేటు 50 రూపాయలు అనుకుందాం. ఏదైనా ఒక పేస్ట్ బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ లో, ఒక డీమార్ట్ లో కానీ, సూపర్ మార్కెట్ లో కానీ, కిరాణా షాప్ లో కొంటాం కదా, ఆ వస్తువుల గురించి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక పేస్ట్ రేటు 50 రూపాయలు అనుకుంటే, అందులో నుంచి టీవీ యాడ్ వారికి ఒక్క పేస్ట్ కు 1 రూపాయి చొప్పున ఇస్తారు. టీవీలో యాడ్ ఇస్తారు కదా, ఒక సెలబ్రిటీ, ఒక సమంత ఉండొచ్చు, ఒక మహేష్ బాబు ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు. ఏ సెలబ్రిటీకైనా ఒక పేస్ట్ నుంచి 1 రూపాయి ఇస్తారు. అందరు మీ యొక్క మైండ్ లో పెట్టుకోండి. ఇది కానీ లాస్ట్ వరకు మీకంటే ఒక మంచి క్లారిటీ వస్తుంది. దీని గురించి మీకు వేరే వాళ్ళకి చెప్పడానికి ఈజీగా అర్థమవుతుంది. మన రాష్ట్రంలో మొత్తం జనాభా ఎంత? మినిమం 5 కోట్ల మంది ఉంటారు. 5 కోట్లు కాదు, 4 కోట్లే అనుకుందాం. 4 కోట్ల మంది మాత్రమే అనుకుంటే, 4 కోట్ల మంది, అందులో 1 కోటి మంది పేస్ట్ వాడరు. మన రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఉంది. అందులో 1 కోటి మంది పేస్ట్ వాడరు. 3 కోట్ల మంది మాత్రమే పేస్ట్ వాడతారు అనుకోండి. మీకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి ఇక 3 కోట్ల మంది పేస్ట్ వాడతారు, కానీ అందరూ ఒకటే పేస్ట్ వాడరు. అందరూ ఒకటే పేస్ట్ వాడరు. ఎవరికి నచ్చిన పేస్ట్ వాళ్ళు వాడతారు. నేను ఓన్లీ ఒక్క వస్తువు గురించి మాత్రం మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ విధంగా మీరు ఊహించుకుంటే ఇక తెలిసిపోతుంది మీకు. ఓకేనా? ఇదేంటో అని మీరు మధ్యలో లెఫ్ట్ అవ్వకండి. ఓకేనా సార్? ఇది మీకోసం కష్టపడి నైట్ తయారు చేశాను. జాగ్రత్త, లాస్ట్ వరకు ఉండండి, మీకు అర్థమవుతుంది. మరి ఆ 3 కోట్ల మంది ఎవరికి నచ్చిన పేస్ట్ వాళ్ళు వాడతారు. మన రాష్ట్రంలో ఒకటే పేస్ట్ అమ్మరు, 10 రకాల పేస్ట్లు అమ్ముతారు. 10 రకాల పేస్ట్లు వాడతారు. క్లోజ్అప్, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ అని, కోల్గేట్ అని, డాబర్ రెడ్ అని, సెన్సిడెంట్ అని, ఈ విధంగా ఒక 10 రకాల పేస్టులు వాడుతున్నారు అనుకుందాం. ఓకేనా? అంటే ఎవరికి నచ్చినవి వాళ్ళు వాడతారు కాబట్టి ఈ 10 రకాల పేస్టులు ఎవరికి నచ్చినవి వాళ్ళు వాడుతున్నారు. ఇక చూడండి, 3 కోట్ల మంది నుంచి 25 లక్షల మంది ఒక్కొక్క పేస్ట్ వాడుతున్నారు అనుకోండి. మీకు చెప్పాను కదా, నేను 10 రకాల పేస్టులు ఉంటాయని చెప్పాను. అంటే క్లోజ్అప్ ఒక 25 లక్షల మంది, కోల్గేట్ ఒక 25 లక్షల మంది, సెన్సిడెంట్ ఒక 25 లక్షల మంది, డాబర్ రెడ్ ఒక 25 లక్షల మంది. ఈ విధంగా 10 రకాల పేస్టులని ఒక్కొక్క పేస్ట్ ని 25 లక్షల మంది వాడుతున్నారు అనుకోండి. ఎందుకంటే మీకు ముందే చెప్పాను నేను, 4 కోట్ల మందిలో 1 కోటి పీపుల్స్ అసలు వాళ్ళు పేస్ట్లే వాడరు. చిన్న చిన్న పళ్ళ పుల్లలు, వేప పుల్లలు అంటారు కదా, అవి వాడుకుంటారు. ఒక 3 కోట్ల మంది మాత్రమే వాడతారు. ఆ 3 కోట్ల మందిలో ఎవరికి నచ్చినవి వాళ్ళు వాడుతున్నారు.
అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే సపోజ్ ఒక క్లోజ్అప్ తీసుకుంటే ఆ క్లోజ్అప్ ని 25 లక్షల మందే వాడుతున్నారు. మరి ఒక కోటిలో 100 లక్షలు అంటే 100 లక్షల పీపుల్స్, అందులో 25 లక్షలు అంటే 4 పేస్టులు వాడుతున్నారు అక్కడ. మీరు ఎందుకు చెప్తున్నా ఇంత క్లియర్ గా మీకంటే మీకు లాస్ట్ వరకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇది మీకు ఇప్పుడు అర్థమైతే మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి ఈజీగా తెలుస్తుందని ఇంత క్లారిటీ చెప్తున్నా. ఓకే, చదువుకున్న వాళ్ళని చదువుకోలేని వాళ్ళని ఉద్దేశించి క్లారిటీ ఇస్తున్నాను. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ చూడండి. క్లోజ్అప్, కోల్గేట్, డాబర్ రెడ్, సెన్సిడైన్, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్, ఇలా 10 రకాల పేస్టులు ఒక్కొక్కటి 25 లక్షల మంది వాడుతున్నారు. నెలకు ఒక పేస్ట్ దగ్గర అంటే ఒక పేస్ట్ నెలకు ఒక వ్యక్తి ఒక పేస్ట్ వాడతారు కదా, ఒక పేస్ట్ దగ్గర ₹1 మాత్రమే తీసుకుంటే 50 రూపాయల నుంచి ₹1 మాత్రమే తీసుకుంటే 25 లక్షల మంది వాడుతున్నారు కాబట్టి 25 లక్షల రూపాయలు వస్తున్నాయి. అవునా కదా? 25 లక్షల మంది వాడుతున్నారు కాబట్టి ₹1 తీసుకున్నారు కాబట్టి 25 లక్షల రూపాయలు వస్తున్నాయి. మరి నెలకు 25 లక్షలు వస్తున్నాయి. మరి సంవత్సరానికి ఎంత వస్తుంది? ఒక్కసారి గుర్తు చేసుకోండి. సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు వస్తున్నాయి. నేను చెప్పేది ఒక్క వస్తువు ఎగ్జాంపుల్ గా పేస్ట్ గురించి మాత్రమే చెప్తున్నా నేను. ఓకేనా? 3 కోట్ల రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి. మరి సెలబ్రిటీస్ ఒక్కసారి ఒక్క వస్తువు గురించి యాక్ట్ చేసి మీ కోల్గేట్ లో ఉప్పు ఉందా అని ఈ విధంగా యాక్ట్ చేస్తారు కదా, ఆ విధంగా ఒక్కటేసారి యాక్ట్ చేసి దాన్ని వీడియో తీసి ఆ సంవత్సరం మొత్తం ట్రోల్స్ చేస్తుంటారు. వాళ్ళు చేసింది మాత్రం యాక్ట్ చేసింది ఒక్కసారే, కానీ దాని గురించి చూపించేది మన టీవీలలో సంవత్సరం పొడవునా మొత్తం చూపిస్తుంటారు. ఈ ఒక్కసారి యాక్ట్ చేసి యాడ్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తున్నారు. ₹1,00,00,000 పైన ఇస్తున్నారు. అర్థమైందా? ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పేది ఇక్కడ ఒక్క వస్తువు గురించి. మరి ఈ విధంగా ఎన్ని రకాల వస్తువుల గురించి మనకు టీవీలలో యాడిస్తున్నారు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎన్ని రకాల వస్తువుల గురించి ఇస్తున్నారు? అగ్రికల్చర్ ఇస్తున్నారు, ఫుడ్ గురించి ఇస్తున్నారు, ఇంట్లో వాడే ఉప్పుతో సహా ప్రతి దాని గురించి టీవీ ఆడిస్తున్నారు. మరి ఒక్కొక్క వస్తువు దగ్గర ఒక్కొక్క రూపాయి తీసుకున్నా కానీ మినిమం గా ఒక 25 లక్షల మంది వాడిన అంటే 3 కోట్ల మంది ఒక్కటే వాడరు. ఎందుకంటే దీనిలో సాల్ట్ అంటే సాల్ట్ కూడా 10 రకాలు తయారు చేస్తున్నారు. చూడండి ఒకసారి. పేస్ట్ అంటే పేస్ట్ లో 10 రకాలు తయారు చేస్తున్నారు. సోప్ అంటే సోప్ లో 10 రకాల సోపులు తయారు చేస్తున్నారు. అలా అనుకున్నా గానీ ఒక్క వస్తువుని ఒక 25 లక్షల మంది వాడినా 3 కోట్ల రూపాయలు అవుతున్నాయి. మరి టీవీలలో యాడ్ ఇచ్చి ఒక్కసారి యాక్ట్ చేసి యాడ్ ఇస్తే ₹1,00,00,000 తీసుకుంటున్నారు. ఆ యాడ్ చూసి ఆ వస్తువు మనం వాడినందుకు, టీవీలలో వచ్చే యాడ్ చూసి ఆ వస్తువు మనం వాడినందుకు ఒక వస్తువు దగ్గర ₹1 చొప్పున తీసుకున్న కేవలం 25 లక్షల మంది వాడినందుకు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఎవరి దగ్గర నుంచి? ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? వస్తుంది నెక్స్ట్. చూడండి ఇక్కడ నేను చెప్పింది ఒక్కరి గురించి మాత్రమే చెప్పిన. ఆ ఒక్కరు ఎవరు? ఒక సెలబ్రిటీ తీసుకునే ఇన్కమ్ గురించి మాత్రం చెప్పిన. అంటే ఒక సెలబ్రిటీకి ₹1 కట్ చేసిండ్రు అక్కడ. చూడండి ఇక్కడ ఒకరి గురించి మాత్రం చెప్పాను. మరి డీలర్ కు ₹1. చూడండి ఇక్కడ డీలర్ కి ₹1, హోల్సేల్ కు ₹1, టీవీ యాడ్ కు ₹1, ఆ టీవీలో యాడ్ చేసిన వాళ్ళకి ₹1. అర్థమవుతుందా? సెలబ్రిటీకి ₹1 అవుతుంది, ఆ టీవీలో షో చేసిన వాళ్ళకి ₹1 కట్ అవుతుంది. మరి రిటైల్ వానికి ₹1, ట్రాన్స్పోర్ట్ వానికి ₹1. ఈ విధంగా ఒక వస్తువు దగ్గర ₹6 వీళ్ళందరికి ఇస్తున్నారు.
ఒక పేస్ట్కి నేను ఎంత చెప్పాను? ఫస్ట్ 50 రూపాయలు అనుకోండి అని చెప్పాను. ఆ 50 రూపాయల నుంచి 6 రూపాయలు సెలబ్రిటీకి, టీవీ షో చేసేవారికి, అలాగే డీలర్కు, హోల్సేల్కు, రిటైల్కి, ట్రాన్స్పోర్ట్కి, 6గురికి ఒక్కొక్క రూపాయి వేస్తున్నారు. ఒక్కొక్క రూపాయి తీసినా గానీ సంవత్సరానికి ఎంత అవుతుంది సార్? మినిమం 25 లక్షల మంది వాడుకుంటున్నాయి అది కూడా. కానీ 25 లక్షల మంది వాడరు, ఎక్కువ వాడతారు. కానీ మీకు తక్కువ చేసి చెప్పాను నేను. 3 కోట్ల మందిలో సపరేట్ చేశాను. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పాను కాబట్టి మినిమం 25 లక్షల మంది వాడిన సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అక్కడ సెలబ్రిటీకి వాళ్ళకి ఇచ్చింది ఎంత? యాక్చువల్ గా 3 కోట్ల, 1 రూపాయి అయితే 3 కోట్లు అవుతున్నాయి. ఇచ్చింది ఒకటే కోటి, ఇంకా 2 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. అక్కడ కూడా కంపెనీకి బెనిఫిట్ ఉందా లేదా? ఒక్కరి గురించి తీస్తే మరి ఇక్కడ మీకు చెప్పాను, మరి 6గురికి ఒక్కొక్క రూపాయి ఇస్తే అప్పుడు ఎంత సార్? 6 ముళ్ళ 18 కోట్ల రూపాయలు. ఈ డబ్బంతా ఎక్కడిది? 18 కోట్ల డబ్బు. మనం షాపింగ్ చేస్తే వీళ్ళందరూ కోటీశ్వర్లు అవుతున్నారు. మనం షాపింగ్ చేయడం వల్ల అక్కడ కంపెనీలో తయారైంది 40%కు మన వరకు వచ్చే వరకు 100% అయింది. కాబట్టి మనం షాపింగ్ చేయడం వల్ల ఈ మధ్యవర్తులందరూ కోటీశ్వర్లు అవుతున్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి. వెస్టీజ్ లో షాపింగ్ చేసి వెస్టీజ్ వస్తువులు నీకు నచ్చితే నీకు తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా పైన చెప్పిన మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులు, పైన చెప్పిన మధ్యవర్తులు ఎవరు? డీలర్, హోల్సేల్, రిటైలర్, టీవీ యాడ్, సెలబ్రిటీ, ట్రాన్స్పోర్ట్, వాళ్ళకు వెళ్ళే డబ్బులు 18 కోట్లు చెప్పాం కదా. ఒక్కొక్క రూపాయి తీస్తే ఆ 18 కోట్ల రూపాయలు వెస్టీజ్ కంపెనీ ఏం చేస్తా అంటుందంటే మనకే పంచుతా అంటుంది. ఎవరైతే వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్ లో షాపింగ్ చేసుకుంటారో, మీకు నచ్చి మీకు తెలిసిన వాళ్ళకి కానీ చెప్పినట్లయితే ఈ 18 కోట్ల రూపాయలని మీకే పంచుతా నేను. నాకు వచ్చే ప్రాపర్టీ నాకు వచ్చేస్తుంది. నేను వస్తువుని తయారు చేస్తున్నా కాబట్టి నా కంపెనీలో నాది నేను తీసుకుంటున్నాను. కానీ ఈ మధ్యవర్తులకు ఒకవేళ నేను కానీ టీవీ యాడ్ ఇస్తే, నేను కానీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ కాకుండా ట్రెడిషనల్ లో కానీ పంపించేసినట్లయితే వీళ్ళందరికీ బాగుపడతారు. నేను నా దేశానికి సేవ చేసినట్లు ఏం లేదు. నా కంపెనీ కూడా ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ కంపెనీ అవుతుంది. ఇప్పటికంటే కూడా నేను ట్రెడిషనల్ మార్కెటింగ్కి వెళ్ళిపోతే అక్కడ ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. కానీ అలా కాకుండా ఒక మధ్య తరగతి వ్యక్తిని నేను బాగుపరచాలి, నా దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతోన గౌతమ్ బాలి సార్ ఏం చేశాడంటే ఆ మధ్యవర్తులకు వెళ్ళే డబ్బుల్ని ఎవరైతే షాపింగ్ చేసుకుంటారో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీగా సృష్టించి ఎవరైతే షాపింగ్ చేసుకుంటారో వాళ్ళను మాత్రమే కోటీశ్వరులను చేస్తాను నేను నా దేశ ప్రజలకు ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాననే ఉద్దేశంతోన ఈ కంపెనీ స్థాపించాడు. అందుకనే ఇక నుంచైనా నేను చెప్పింది కేవలం ఒక నిత్యావసర వస్తువు గురించి మాత్రం చెప్పాను. నేను ఇంతసేపు చెప్పిందంటే దేనికోసం? ఒక పేస్ట్ గురించి మాత్రమే చెప్పాను నేను. మరి మనం మంత్లీ ఎన్ని రకాల వస్తువులు వాడుతాం ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎగ్జాంపుల్ గా మన వెస్టీజ్ వస్తువుల గురించి తీసుకుంటే హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, వాషింగ్ మిషన్ లిక్విడ్, టీ పౌడరు, చూడండి, సబ్బులు, ఫేస్ వాష్లు, ఫేస్ క్రీమ్లు, పేస్టులు, ఇవి నిత్యావసరంగా మనం బయటికి వెళ్ళి తెచ్చుకొని వాడతామా లేదా? మరి ఒక్క వస్తువు గురించే 18 కోట్ల లాస్ అవుతుంది. 18 కోట్ల రూపాయలు పంచుతా ఉంటుంది ఒక వస్తువు గురించి. మరి వెస్టీజ్ లో 450 రకాల వస్తువులు ఉన్నాయి, మనకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు. హెల్త్ గురించి, బ్యూటీ కేర్ గురించి, హోమ్ నీడ్ గురించి, ఏంటి ఇంట్లో వాడే వస్తువులు, హెల్త్ ప్రాబ్లమ్ కు సంబంధించినటువంటి ఫుడ్ సప్లిమెంట్స్,
అలాగే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఎరువులు, బ్యూటీ కేర్ సంబంధించినటువంటి ప్రొడక్ట్, ఇవన్నీ కలుపుకొని 450 రకాలు ఉన్నాయి. ఒక్క వస్తువు వాడుకుంటేనే మనము చూడండి, బయట క్లోజప్లు, కోల్గేట్లు అవి వాడుకుంటేనే మధ్యవర్తులు ఎవరో 18 కోట్ల రూపాయలతో వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. మరి అదేదో మన వెస్టిజ్ అనే ఆర్గానిక్ షాప్ లో ఇక్కడ కూడా 3 రకాల పేస్టులు ఉంటాయి. ఈ 3 రకాలలో నీకు నచ్చింది వాడు. 18 కోట్ల రూపాయలు నీకు సేవ్ అవుతాయి. నీకు ఆ 18 కోట్ల నుంచి నువ్వు కూడా కొంత వాటా తీసుకుంటావు కదా. ఒక్కటే వస్తువు గురించి చెప్తున్నా. మరి ఈ విధంగా నీకు అవసరం ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ ఇదే షాప్ లో షాపింగ్ చేస్తూ ఇదే విషయాన్ని నీకు తెలిసిన వాళ్ళకి చెప్తే వాళ్ళు బాగుపడతారు, నువ్వు బాగుపడతావు. వాళ్ళు బాగుపడతారు, నువ్వు కూడా బాగుపడతావు. మరి ఎవరో మన కంటికి కనిపించని వ్యక్తి వాళ్ళు వాడుతున్నారో తెలియదు, వాడుతలేరో తెలియదు, ఎంతో కెమికల్ మిక్స్డ్ వస్తువులు వాడి మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ ఎలాంటి ఆదాయం లేకుండా ఎవరినో కోటీశ్వరులను చేయడం అవసరమా? లేకపోతే మరి గౌతమ్ బాలి సార్ చెప్పినట్లు మన దేశం వస్తువు, ఆర్గానిక్ వస్తువు వాడుకోండి, ఆదాయం ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, అలాగే మీకు ఆదాయం కూడా వస్తుంది. మీరు చాలా లాస్ అవుతున్నారు, మీకు ఒక ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాను, మీకు అన్ని రకాలుగా వెసులుబాటు కల్పిస్తాను, మీ యొక్క ఫ్యామిలీకి 3 తరాల భవిష్యత్తు కల్పిస్తానని చెప్పి కంపెనీ యొక్క మేనేజ్మెంట్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా మనం ఏది నమ్మట్లేదు. నేను కోల్గేటే వాడతా, ఎందుకంటే ఇక్కడ మీ నీమ్ పేస్ట్ తీయగలేదు. నేను డాబర్ రెడ్డే వాడతాను, ఎందుకంటే మీరు జ్ఞానో పేస్ట్ గురించి మీరు టీవీలలో ఆడిస్తలేరు అన్నట్లుగా ఉంది. ఒకసారి అర్థం చేసుకోండి. దయచేసి ఇక నుంచి అయినా వెస్టిజ్ అనే ఆర్గానిక్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీ షాప్ లో షాపింగ్ చేస్తూ మనకు నచ్చిన వస్తువుల గురించి మనకు తెలిసిన వారికి చెప్పి నెట్వర్క్ పెంచుకోవడం ద్వారా ఎవరో కోటీశ్వర్లు అయ్యేది కాదు, కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ మనకే ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మరి ఒక్క వస్తువు కానీ 18 లక్షలు అది మనకే వస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. డీలర్కు పోవు, హోల్సేల్కు పోవు, ఎవరికి పోవు. మనకు అనిపిస్తుంది 1 రూపాయే కదా అనిపిస్తుంది. మీకు లెక్కలు తెలిసింది కదా ఇప్పుడు 1 రూపాయితో ఎంత అవుతుందో. మరి 25 లక్షల మంది కాకుండా ఒక 50 లక్షలు ఒక వస్తువు వాడితే ఎంత అవుతుంది? 6 కోట్ల రూపాయలు. అర్థమవుతుందా? 6 కోట్ల రూపాయలు. మరి 6గురికి తీస్తే, డీలర్కు, హోల్సేల్కు, రిటైలర్కు, టీవీలో అందరికి తీస్తే ఎంత అవుతుంది? 6 36, 36 కోట్ల బెనిఫిట్. ఇంకా ఆలోచించుకోండి. మనకి ఎక్కడ లైఫ్ ఉందో తెలుసుకోలేకుండా దీని గురించి మన గురువు గారు చెప్తూనే ఉన్నారు ప్రతిరోజు. మీరు సమయం కేటాయించండి, నేర్చుకోండి, తెలుసుకోండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి, మీ జీవితం మారుతుంది. మేము ఇలాంటి వాళ్ళమే, మా మైండ్ సెట్ అప్పుడు మారలేకుండే మేము మార్చుకొని మా జీవితాలు మారినాయని చెప్తున్నారు. వాళ్ళు చేసింది ఇదే. వస్తువులు షాప్ చేంజ్ చేసుకున్నారు, లైఫ్ చేంజ్ అయింది. షాప్ చేంజ్ చేసుకోవడానికి మైండ్ సెట్ మార్చుకున్నారు ఫస్ట్. ఆ మైండ్ సెట్ మార్చుకొని వస్తువులు వాడినరు. వాళ్ళు వాడిన వస్తువు గురించి వాళ్ళకి తెలిసిన నలుగురికి చెప్పడం వల్ల ఈ రోజు వాళ్ళ లైఫ్ మారింది. మా లైఫ్ మారడం కాదు, మీ లైఫ్ కూడా మారుతుంది మీరు నమ్మితే అని మనకు ప్రతిరోజు వాళ్ళ యొక్క సక్సెస్ జర్నీ చెప్తూనే ఉన్నారు. మనం నమ్ముతున్నామా? నమ్మము. మీకు ఇంతవరకు ఇంత ఓపికతో అన్ని వివరించినా గానీ మనం నమ్మము. రాత్రి కష్టపడి మీకోసం ఇది తయారు చేసిన నేనే సొంతంగా. ఓకేనా? మరొక ఎగ్జాంపుల్ చూడండి. మనం వెస్టిజ్ షాప్ లో షాపింగ్ చేయడం ద్వారా మీడియేటర్స్ కు వెళ్లే డబ్బులు కంపెనీ ఎవరైతే షాపింగ్ చేశారో వారికే ఇస్తా అంటుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, వెస్టిజ్ షాప్ లో షాపింగ్ చేస్తే
మీరు ఇంతవరకు ట్రెడిషనల్ మార్కెటింగ్ లో షాపింగ్ చేసి ఎవరో మీడియేటర్స్ బాగుపడ్డారు. కానీ ఈ వెస్టిజ్ అనే ఆర్గానిక్ అనే షాప్ లో మీరు షాపింగ్ చేయండి, ఆ మీడియేటర్స్ డబ్బులే మీకే ఇస్తానంటుంది. అది ఎలా చూడండి. మనం వాడే ప్రతి నిత్యావసర వస్తువు పైన ₹1 కంపెనీ రిటర్న్ గా మనకు ఇస్తుంది. అది ఏ వస్తువు అని అనుకోండి. చూడండి, మీకు ఇంతకుముందు చెప్పాను నేను 4 రకాల వస్తువులు. హోమ్ నీడ్ ఉండొచ్చు, హెల్త్ కేర్ ఉండొచ్చు, బ్యూటీ కేర్ ఉండొచ్చు, అగ్రికల్చర్ ఉండొచ్చు. ఇది కానీ మీరు లాస్ట్ వరకు అంటే ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తున్నది, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది బిజినెస్ ప్లాన్ లో భాగంగా ఇది మీకు అర్థమవుతుంది. మనం వాడే ప్రతి వస్తువు ఏదైనా ఉండనేది, దాని మీద మనకు కంపెనీ చేస్తే ₹1 మాత్రమే రిటర్న్ ఇస్తా ఉంటుంది. నువ్వు ఎన్ని వస్తువులు వాడుకుంటే అన్ని రూపాయలు రిటర్న్ ఇస్తా ఉంటుంది. నువ్వు అక్కడ 10 వస్తువులు వాడినావు అనుకో, ₹10 రిటర్న్ వస్తాయి. ఓకేనా? ఇది లాస్ట్ వరకు అంటే మీకు అర్థమవుతుంది. రిటర్న్ ఇస్తా ఉంటుంది. మనతో పాటు కొంతమందిని నెట్వర్క్ పెంచుకోవడం ద్వారా అర్థమైంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మనం వాడే ప్రతి వస్తువు, ప్రతి నిత్యావసర వస్తువు పైన ₹1 కంపెనీ రిటర్న్ గా మనకు ఇస్తుంది. మనతో పాటు ఇది బాగా గుర్తించాలి. కొంతమందిని నెట్వర్క్ పెంచుకోవడం ద్వారా వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతి వస్తువు దగ్గర ₹1 కంపెనీ మనకు రిటర్న్ ఇస్తుంది. నువ్వొక్కడ వాడుకున్నా అని ఇస్తుంది. నువ్వు వాడుకొని 10 మందికి చెప్పడం వల్ల ఆ 10 మంది షాపింగ్ చేసినా గానీ, వాళ్ళు షాపింగ్ చేసినా గానీ, ఆ వస్తువుల పైన నువ్వు వాళ్ళకు చెప్పినందుకు, వాళ్ళు నీ కింద జాయిన్ అయినందుకు, నువ్వు యాడ్ ఇచ్చినందుకు, నీకు గూడా వాళ్ళు వాడితే గూడా నీకు డబ్బులొస్తున్నాయి. మరి బయట ఎక్కడైనా వచ్చినాయా ఇంతవరకు? మనం వాడితేనే రాలే. మరి ఎవరో వాడితే మనకెందుకొస్తాయి? కానీ ఇక్కడ వెస్టీజ్ అనే ఆర్గానిక్ షాప్‌లో, వెస్టీజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కంపెనీలో, ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాబట్టి మనము వాడుతూ మన కింద వాళ్ళు వాడినా గానీ మనకు ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? చూడండి, ఇక నుంచి ఇంతటితోని అయిపోలేదు. ఒకటి గమనించాలి. కంపెనీ ఏం చేస్తుందంటే ఎక్కువగా సేల్ అయ్యే వస్తువుల పైన తక్కువ అమౌంట్ ఇస్తుంది. ఇది బాగా గమనించాలి మీరు. ఇప్పటి వరకు చాలా మంది, సార్ నాకు 20,000 పీవీ అయిపోయింది. నాకు 30,000 పీవీ అయిపోయింది. నాకు 50,000 పీవీ అయిపోయింది. నాకు ఇన్కమ్ మాత్రం 1,00,000 రాలే. ఇది బాగా గమనించాలి ఈరోజు మీరు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఎవరైనా పర్లేదు. ఇది కొత్త సిస్టమ్ ఈరోజు చెప్పేది. నాకు 15,000 పీవీ అయిపోయింది. నాకు ఇన్కమ్ తగ్గింది. నాకు 20,000 పీవీ అయింది. ఇన్కమ్ తగ్గింది. ఇదే అంటుంటారు. ఇప్పుడు గాని ఇది అర్థం చేసుకుంటే ఆ డౌట్ మీకు క్లారిఫై వస్తది. ఓకే, చూడండి. కంపెనీ ఏం చేస్తుందంటే ఎక్కువగా సేల్ అయ్యే వస్తువుల పైన తక్కువ అమౌంట్ ఇస్తుంది. తక్కువగా సేల్ అయ్యే తక్కువగా సేల్ అయ్యే వస్తువుల పైన ఎక్కువ అమౌంట్ ఇస్తుంది. ఇది గమనించండి. ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వాడే హోమ్ నీడ్ వస్తువులు ఎక్కువగా వాడతారు వాళ్ళు. చూడండి, హోమ్ నీడ్ వస్తువులు ఖచ్చితంగా ప్రతిరోజు వాడాలి. అవి ప్రతిరోజు వాడతారు కాబట్టి అది నిత్యావసరం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి పేస్ట్ వాడతాడు, ప్రతి ఒక్క వ్యక్తి సబ్బు వాడతాడు. అలా అలాంటి వస్తువుల మీద కంపెనీ ఏం చేస్తుంది, వీళ్ళు తప్పకుండా వాడతారు కాబట్టి టర్న్ ఓవర్ ఖచ్చితంగా జరిగిపోతుంది కాబట్టి అలాంటి వస్తువుల మీద కంపెనీ ఏం చేస్తుంది, తక్కువ ఇన్కమ్ ఇస్తుంది మనకు. అర్థమైందా? ఎక్కువగా సేల్ అవుతున్న వస్తువులు, ఎందుకంటే దానికి డిమాండ్ తక్కువ అన్నట్ల. టమాటాలు చూడండి, ఒకసారి ₹5 కిలో, ₹2 కిలో అంటారు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ సీజన్లో ఎక్కువ వస్తాయి కాబట్టి. ఇక్కడ కూడా మీరు అదే అర్థం చేసుకోవాలి. ఈ సబ్బులు, పేస్టులు, ఫేస్ వాష్లు ఇవన్నీ ఖచ్చితంగా వాడాల్సినవి ప్రతిరోజు. అందువల్ల దానికి డిమాండ్ అనేది తక్కువ ఉంటది కాబట్టి తక్కువ ఇన్కమ్ ఇస్తుంది మనకు. మరి ప్రతిరోజు వాడతారు కాబట్టి ఇక ఎక్కువ సేల్ అవుతాయి కాబట్టి తక్కువ ఇన్కమ్ వస్తుంది, తక్కువ అమౌంట్ వస్తుంది. ఇక హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఈ వస్తువులు అనేది ప్రతిరోజు నిత్యం వాడదు అది. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రోజు రావు కదా. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ అగ్రికల్చర్ పంట రోజు పండదు.
అది సీజనల్ బట్టి పండుతుంది, సీజన్ బట్టి అవి వాడుతుంటాం. హెల్త్ కేర్ అన్ని సార్లు ప్రతిరోజు హెల్త్ గురించే వాడం మనం. ఓకేనా? కాబట్టి తక్కువగా సేల్ అవుతాయి, కాబట్టి ఎక్కువ అమౌంట్ అనేది కంపెనీ ఇస్తుంది. ఈ రెండు విషయాలు మీరు గమనించాలి. ఏదైతే ఎక్కువ సేల్ అవుతుందో దానికి తక్కువ అమౌంట్ వస్తుంది, ఏదైతే తక్కువ సేల్ అవుతుందో దానికి ఎక్కువ అమౌంట్ వస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను మీకు ఆల్రెడీ. హోమ్ నీడ్ వస్తువులు అయితే ఎక్కువగా సేల్ అవుతాయి కాబట్టి తక్కువ అమౌంట్, హెల్త్ కేర్ కానీ అగ్రికల్చర్ కానీ తక్కువ సేల్ అవుతాయి కాబట్టి ఎక్కువ అమౌంట్. ఓకే, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. చూడండి, ప్రతి మంత్ కంపెనీ ఓనరు మొత్తం టర్న్ ఓవర్ నుంచి ఇన్కమ్ అనేది డిసైడ్ అవుతుంది. చూడండి, నాకు 40,000 పీవీలు వచ్చినాయి, 30,000 పీవీలు వచ్చినాయి మనం అనుకోవడం కాదు. కంపెనీ అక్కడ ఏం డిసైడ్ చేస్తుంది అంటే, ఇతడు ఏ కేటగిరీలో ఎక్కువ వాడిండు, ఏ కేటగిరీలో ఇతనికి ఎక్కువగా పీవీలు వచ్చినాయి అని కంపెనీ మొత్తం అక్కడ డిసైడ్ చేస్తుంది. ఒక సిస్టమ్ తయారు చేసింది అక్కడ. నువ్వేమనుకుంటున్నావంటే, మేము ఎగ్జాంపుల్ చెప్పింటాం ఇక్కడ, నీకు 40,000 పీవీ వస్తే ₹1,00,000, నీకు 30,000 పీవీ వస్తే ₹1,00,000 అని చెప్పిండే ఎగ్జాంపుల్ గా. అరే, నాకు రమేశ్చంద్ర సార్ చెప్పిండు 30,000 పీవీ నీకు వస్తే నీకు 1,00,000 అని. ఎందుకు రాలేదని మీ డౌట్. చూడండి, ఇదొక్కటే సూత్రం ఇక్కడ. నీకు వచ్చినటువంటి 30,000 పీవీలలో ఎక్కువగా వాడేటటువంటి వస్తువులే, అంటే చెప్పాను కదా, ఎక్కువగా వాడే వస్తువులపైనే నీ కింద వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేశారు. అంటే హోమ్ నీడ్ వస్తువులపైనే ఎక్కువగా షాపింగ్ చేశారు కాబట్టి కంపెనీ మొత్తం నీ డాటా మొత్తం చూస్తుంది అక్కడ. ఇతని కింద బిజినెస్ అనేది ఎక్కడ జరిగింది, అగ్రి పైన జరిగిందా, హెల్త్ కేర్ పైన జరిగిందా, బ్యూటీ కేర్ పైన జరిగిందా, లేకపోతే హోమ్ నీడ్ వస్తువుల పైన జరిగిందా అనేది ఇట్లా కొట్టంగానే సిస్టమ్ లోపల మొత్తం ఎక్కడిదక్కడ సపరేట్ అయిపోతుంది అక్కడ. అర్థమవుతుందా? దీని గురించి చాలా క్లారిటీ తీసుకొని మీకు చెప్తున్నాను. కాబట్టి నువ్వు ఎక్కువగా వాడే వస్తువుల పైన పాయింట్లు వచ్చినా కానీ నీ ఇన్కమ్ తగ్గుతుంది. అంతేగాని నాకు రమేశ్చంద్ర సార్ నాకు 30,000 వస్తే నీకు 1,00,000 వస్తాయని చెప్పి అది పట్టుకోదుడ. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్పాలంటే టమాటాల పరిస్థితి. ఓకే, మార్కెట్లో ఎక్కువగా ఉంటే దాని డిమాండ్ తక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. యాపిల్ పండ్ల సీజన్ ఎట్లుంటే, ఎప్పుడు నవంబర్ డిసెంబర్లో యాపిల్ పండ్లు ఎవరు కొనరు, ఎందుకంటే ₹10 ఒకటి, ₹10 3 కూడా ఇస్తారు. కానీ ఇప్పుడు ₹100 3 ఇస్తున్నారు. అర్థమైందా? ఆ విధంగా సేమ్ సిచ్యువేషన్. ఎక్కువగా వాడే వస్తువుల పైన మీకు మళ్ళీ చెప్తున్నాను, దాని డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ ఇన్కమ్ వస్తుంది. అంతేగాని దీన్ని తెలుసుకోలేకుండా నాకు అన్ని పీవీలు వచ్చినాయి, ఇన్ని పీవీలు వచ్చినాయి, డబ్బులు రాలేదు, తక్కువ వచ్చినాయని ఎవరు అపోహ పడకండి. కంపెనీ ఓవరాల్ టర్న్ ఓవర్ చూస్తుంది, టోటల్ టర్న్ ఓవర్ పైన చెక్ చేసి ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వద్దు అన్నది తెలిసిపోతుంది. ఓకే, ఎవరు కూడా నిరుత్సాహపడరు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ విషయం పైన మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇక చూడండి, ఎక్కువగా సేల్ అయ్యే వస్తువుల పైన ప్రతి వస్తువు పైన ₹1 రిటర్న్ ఇస్తుంది అనుకుంటే, తక్కువగా సేల్ అయ్యే వస్తువుల పైన ప్రతి వస్తువు పైన ₹2 ఇస్తుంది. ఇక్కడ ఎక్కువ వస్తువులు తక్కువ వస్తువులు అనేది మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందా అండి? ఏం లేదు కదా. ఎక్కువగా సేల్ అయ్యే వస్తువులు పైన ప్రతి వస్తువు అంటే ఏంటి? అది పేస్ట్ ఉండొచ్చు, సబ్బు ఉండొచ్చు, ఫ్లోర్ క్లీనర్ ఉండొచ్చు, టాయిలెట్ క్లీనర్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. ప్రతి వస్తువు అంటే మళ్ళీ ఇంకేదో కన్ఫ్యూజ్ కాకండి. ₹1 రిటర్న్ ఇస్తుంది అనుకుంటే, తక్కువ సేల్ అయ్యేటివి హెల్త్ కేర్ ఉండొచ్చు, అగ్రికల్చర్ ఉండొచ్చు, ఆ వస్తువుల పైన ప్రతి వస్తువు పైన ₹2 రిటర్న్ ఇస్తుంది. మనకు కొన్ని పీవీలు వస్తాయి కదా, మన పీవీలను బట్టి మన ఇన్కమ్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఒక పీవీకి ₹2 వేయచ్చు అనుకుంటే, మనము నిత్యావసరంగా ప్రతి మంత్ ఒక 10 రకాల వస్తువులు, అర్థమవుతుందా? నిత్యావసరంగా ప్రతి మంత్ 10 రకాల వస్తువులు మనము యూజ్ చేస్తే, మనం 10 రకాల వస్తువులు వాడుకుంటున్నాం. ఆ 10 రకాల వస్తువులలో 5 మాత్రము తక్కువ సేల్ అయ్యేవి, 5 మాత్రము ఆ వస్తువులు ఎక్కువ మంది కొనరు,
దానికి రేట్ ఎక్కువైనా ఉండొచ్చు, దాని క్వాలిటీ ఎక్కువైనా ఉండొచ్చు, దాని క్వాంటిటీ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే అది ఉపయోగం లేకపోవచ్చు. ఒక 5 రకాల వస్తువులు మాత్రం తక్కువ సేల్ అయ్యేటివి. ఇక 5 రకాల వస్తువులు మాత్రం ఎక్కువ సేల్ అయ్యే ఉన్నాయి. నువ్వు వాడేటటువంటి 10 రకాల వస్తువులలో. మన నెట్వర్క్ 1000 మంది ఉన్నారనుకుందాం. అర్థమవుతుందా? ఆ 1000 మంది కూడా ఈ 10 రకాల వస్తువులే వాడుతున్నారు. కొన్నేమో 5 రకాల వస్తువులేమో ఎక్కువ సేల్ అవుతాయి, 5 రకాల వస్తువులేమో తక్కువగా సేల్ అయ్యే వస్తువులని ఈ 1000 మంది వాడుతున్నారు. ఆ 1000 మంది 10 రకాల వస్తువులు ప్రతి మంత్ వాడుతున్నారు. అందులో 5 వస్తువులు ఎక్కువ మంది వాడుతారు. అంటే 5 వస్తువులు తక్కువ మంది వాడే ఉన్నాయి కాబట్టి, ఎక్కువ మంది వాడే ప్రతి వస్తువు పైన కంపెనీ ఏం చేస్తుంది? మీకు ఆల్రెడీ చెప్పాను. ₹1 మాత్రమే రిటర్న్ ఇస్తుంది. తక్కువ మంది వాడే వస్తువు పైన, ప్రతి వస్తువు పైన కంపెనీ ఏం చేస్తుంది? ₹2 రిటర్న్ వస్తుంది అనుకోండి. ఇక్కడ ఈ లెక్క చూడండి ఒకసారి. 1000 ఇంటూ 5 ఇంటూ 1 అంటే నీ కింద నెట్వర్క్ 1000 మెంబర్స్ ఉన్నారు. 5 వస్తువులు అవి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ ఎక్కువగా యూజ్ చేసే వస్తువు పైన ₹1 మాత్రం రిటర్న్ ఇస్తుంది. అప్పుడు నీకు వచ్చే ఇన్కమ్ ఎంత? ₹5000. తగ్గిందా లేదా? అర్థమవుతుందా? ఇక నెక్స్ట్ రండి. మళ్ళీ సేమ్ అదే 1000 మెంబర్స్ ఒక 5 రకాల వస్తువులు అవి ఎవరు ఎక్కువ యూజ్ చేయరు, తక్కువ యూజ్ చేస్తారు. దాని మీద కంపెనీ ఏం చేస్తుంది? నీకు దానికి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి, అయినా కూడా 5 వస్తువులు నీ టీం వాడుతున్నారు కాబట్టి, నీ కింద ఉన్నటువంటి టీము నీవు వాడుతున్నావు కాబట్టి, ఆ వస్తువుల పైన ₹2 రిటర్న్ ఇచ్చింది. అప్పుడు ఎంత అవుతుంది? ₹10,000. మొత్తం ఎంత అవుతుంది? ₹15,000 అవుతుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మరి 10 వస్తువులే వాడతారా మన వాళ్ళు? నేను చెప్పింది 10 వస్తువుల గురించి ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ₹15,000 వచ్చినాయి. ఈ విధంగా కంపెనీ ఏం చేస్తదంటే, కంపెనీ టర్న్ ఓవర్‌ను బట్టి చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పాను మీకు. ఆ మంత్ లో జరిగినటువంటి టర్న్ ఓవర్‌ను బట్టి ఏ వస్తువు ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఏ వస్తువు తక్కువ యూజ్ చేశారు, దాన్ని బట్టి కంపెనీ డిసైడ్ చేస్తది. బిజినెస్ వాల్యూ అనేది డిసైడ్ చేసి మనకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని వస్తువులు తక్కువ సేల్ అయ్యే వస్తువులు, 10 రకాల వస్తువులు కాదు, ఆ 10 రకాలకు ఇంకొక 5 యాడ్ చేసుకోండి. ఇంకొక 5 రకాల వస్తువులు వాడిననుకోండి మన టీం వాళ్ళు. నీ కింద ఉన్నటువంటి టీం 1000 మంది కదా. ఆ 1000 మంది కాస్త 5 రకాల వస్తువులు, తక్కువ సేల్ అయ్యే వస్తువులు వాడితే ప్రతి వస్తువు పైన ₹2 రిటర్న్ వస్తుంది. కాబట్టి ఇది కూడా క్యాలిక్యులేషన్ చేసుకోండి. 1000 ఇంటూ 5 వస్తువులు ఇంటూ ₹2 రిటర్న్, ₹10,000 వచ్చింది. ఇక్కడ ఏం అర్థం చేసుకోండి మీరు? జస్ట్ నేను ఒక్క ఇన్కమ్ గురించి చెప్పాను అనుకోవచ్చు మీరు. ఎందుకంటే మనకు వచ్చే ఆలోచన ఇది, 1000 మంది టీము 10 వస్తువులు వాడితే కేవలం ₹25,000 వస్తుందా అని మీకు వస్తుంది, ఆలోచన వస్తుంది కదా. నో నో, ఒకటే ఇన్కమ్ గురించి ఇక్కడ చెప్పింది నేను. మన కంపెనీ ఎన్ని రకాల ఇన్కమ్ ఇస్తుంది మనకి? 9 రకాల ఇన్కమ్ ఇస్తుందండి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బోనస్, అర్థమవుతుందా? 10 to 20% డిస్కౌంట్, పర్ఫార్మెన్స్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, లీడర్షిప్ బోనస్, డైరెక్టర్ బోనస్, చూడండి హౌస్ ఫండ్, ఇవన్నీ ఎలక్ట్రల్ బోనస్. మరి ఇవన్నీ కూడా యాడ్ చేస్తే అప్పుడు నీ ఇన్కమ్ ఎంత అవుతుంది? 1,00,000కి వస్తుందా లేదా? 25,000 అనేది జస్ట్ నువ్వు షాపింగ్ చేసిన దాన్ని బట్టి నీ యొక్క పర్ఫార్మెన్స్ బోనస్, లీడర్షిప్ బోనస్ కింద మాత్రమే వచ్చింది. కానీ మిగిలిన ఇన్కమ్లు ఉన్నాయి కదా ఇంకా. మరి ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్లు, టీమ్ బిల్డింగ్ బోనస్లు, ఇవన్నీ కలుపుకుంటే నీకు 1,00,000 వస్తుందా లేదా? నేను వేసింది ఇక్కడ ఒక్కటి మాత్రమే చెప్పింది. కాకపోతే ఈ ఒక్కటి వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా కంపెనీ ఏం చేస్తా అంటే,
ఎక్కువగా సేల్ అయ్యే వస్తువుల మీద తక్కువ ఇన్కమ్, తక్కువగా సేల్ అయ్యే వస్తువుల మీద ఎక్కువ ఇన్కమ్ ఇస్తుంది అని చెప్పి ఈ రోజు మీకు గుర్తు చేసిన అంతే. అర్థమవుతుందా? ఒకవేళ నీ నెట్వర్క్ 1000 మంది ఉంటేనేమో ఇంత ఇన్కమ్ వచ్చింది. మరి 2000 మంది ఉంటే డబల్ చేసుకోండి. ఒకవేళ 3000 మంది ఉంటే, ఒకవేళ 5000 మంది ఉంటే, ఎంత నెట్వర్క్ పెరుగుతుంటే అంత ఇన్కమ్ పెరుగుతుందా లేదా? అర్థం చేసుకోండి. అర్థమైందా? మీకు మంచి క్లారిటీ వచ్చిందా? ఎవరే కానీ నాకు పీవీలు పెరిగిన ఈసారి నా ఇన్కమ్ తగ్గింది అని ఈ డౌట్ ఎవరికి రాకూడదనే ఉద్దేశంతోన ఈ రోజు ఈ సబ్జెక్ట్ మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? ఒకవేళ టైం ఇస్తే చూద్దాం. నైట్ ఆల్రెడీ జూమ్ లో వచ్చిన క్లాస్ ఉంది ఒకటి, దాన్ని ఎవరు సబ్జెక్ట్ చెప్పకపోతే అది కూడా టైం వర్సెస్ మనీ అనేది సబ్జెక్ట్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియర్ సార్ నేను చెప్పింది? గురూజీ మీకు అనుమతి ఇచ్చాను, నేను చూడలేదు ఇంతసేపు. ఇప్పుడే ఇచ్చిన శ్రీబ్రిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సూపర్. మధ్యాహ్నం చెప్తూ ఫ్రీ ఉంటే, లేకపోతే నైట్ చెప్తూ. నైట్ డ్యూటా సరే డే గురూజీ, థ్యాంక్ యూ డ్యూటా? గురూజీ. నైట్ డ్యూటీ టైం కూడా గురూజీ, ఏం నైట్ లేదా? మొత్తం నిద్రలేదు, నైట్ మొత్తం నిద్రలేదు. ఓకే. మధ్యాహ్నం మన వాళ్ళకు చాలా మంది వస్తున్నారు కదా, కొత్త వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆ సబ్జెక్ట్. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ, టైం వర్సెస్ మనీ అనేది ఎస్ మధ్యాహ్నం గురూజీ. బాగుంటుంది సబ్జెక్ట్. ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. లీడర్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇది జనాల బిజినెస్. ఎంత మందిని తీసుకొచ్చుకుంటే ఇలాంటి సబ్జెక్ట్ ఎవ్వరు బయట ఇవ్వడానికి ఎవ్వరు లేరు. అందుకే ఇక్కడ మీరు బాగుపడాలని రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఎక్కడెక్కడనో వెతుక్కుంటూ అన్ని మేము ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ లో అన్ని ఇలా మాకు ఇంత చెప్పేటోళ్ళు ఎవ్వరు లేరండి. మాకు నేను డైరెక్ట్ చెప్తున్నా, ఎవరినైనా అడగండి. రమేష్ సార్కి ఇంతగానో చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నా అంతలో నేను అన్ని వెతుక్కుంటూ 25% ఉంది, కానీ అన్ని వెతుక్కుంటూ అవి నాలెడ్జ్ తీసుకుంటూ ఈ సక్సెస్ తీసుకోవడానికి కారణం అవుతుంది. అందుకే మీరందరూ బాగుపడాలని ఇవాళ నాకు ఒక్కొక్కరు, మా పుల్లయ్య కానీ, చిన్నకేశ్వర సార్ కానీ, మనకు రామారావు సార్ కానీ, ఇప్పుడు ఇవాళ వచ్చిన అందరు లీడర్స్ ప్రతి ఒక్కరు పేరున అందరికీ చెప్తున్నాను, నా పేరు చెప్పలేదని అనుకోవద్దు. వాళ్ళందరూ ఇలా లీడర్లుగా తయారవుతున్నారు. వాళ్ళు నేర్చుకొని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ భిక్షం సార్ కూడా తోడొచ్చింది, ఇలా మనకి 5-6 నెలలకి వెళ్ళి తోడొచ్చింది. అందులోపు కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయింది. ఎందుకంటే మనం సాధిస్తూ పోతుంటే ఎవరైనా మన వెనకంగా వచ్చేస్తారు. మనం సాధించకపోతే మన వెంట వచ్చేటోడు కూడా వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ నేర్చుకునే బిజినెస్. ఎవరమైనా సరే నువ్వు లీడర్గా ఎదగాలంటే నేర్చుకోవాలి. ఈ చిన్న పదాలే ఏమన్నా ఉంది ఇలా సార్ చెప్పిన దాంట్లో కొత్తది ఏమన్నా ఉందా? నువ్వు చేసే మిస్టేక్ ఏందో అలాకెళ్ళి నేర్చుకో అని చెప్తున్నా అంతే. ఇప్పుడు ఇలా చెప్పిన సబ్జెక్ట్ అంత ఏంది, మనం చేసే తప్పు. మనం కిరాణా షాప్ లో పోయి ఎగబడి కొనుక్కొచ్చుకుంటున్నాం. అక్కడ కాదురా నాయన, ఇక్కడ కొనుక్కో అని చెప్తున్నాం. ఫస్ట్ స్టెప్. కొనుక్కుంటే నీకు కంపెనీ ఇన్కమ్స్ ఇస్తుంది. కంపెనీ ఎవరైతే వాడకుండా చెప్పి మన దగ్గర డబ్బు సంపాదిస్తారో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటోళ్ళు సెలబ్రిటీలు అంటున్నాం. మరి నువ్వెందుకు కావద్దు సెలబ్రిటీ? వాడే అవతలోడు ఎందుకు కావాలి? నువ్వు సబ్బు పేస్ట్ వాడితే అవతలోడు సెలబ్రిటీ అవుతున్నావు కదా. మరి అదే సబ్బు పేస్ట్ నువ్వు వాడి నలుగురు చెప్తే నువ్వు సెలబ్రిటీ అవుతావు కదా. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇలా సబ్జెక్ట్ మీద మొత్తం సారాంశం ఇది అర్థం చేసుకుంటే, నేను కూడా సెలబ్రిటీ అనుకుంటే నీ ఇన్కమ్ పెరుగుతుంది అంతే. ఇట్లాంటి చిన్న ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఆ సబ్జెక్టు ఇంతసేపు ½ an hour ఎక్కువ చెప్పిండు, ఆ సబ్జెక్టు నీకు అర్థమవుతుంది. నీకు లైఫ్ ఏందో నీకు అర్థం కాకపోతే ఈ సబ్జెక్ట్ అర్థం కాదు, ఏది అర్థం కాదు. ఇలా మధ్యాహ్నం చెప్పే సబ్జెక్టు కూడా సూపర్ ఉంటుంది. ఆల్రెడీ 1-2 సార్లు చెప్పినాము, కానీ ఎప్పుడు చెప్పినా కొత్తనే. మనం చేసే తప్పేందో తెలిసిపోతుంది. అందుకే నేను చెప్పినాం కదా, మన మైండ్ సెట్ లో ఫస్ట్దే లెర్న్ ఫ్రమ్ మిస్టేక్. దాని గురించి అలా సార్ మధ్యాహ్నం మంచి క్లాస్ చెప్తాడు. ఓకేనా? అందుకని ఖచ్చితంగా మీరు అటెండ్ కావండి, అటెండ్ చేపియండి. నువ్వు అటెండ్ అయితే గొప్ప కాదు. ఇప్పుడు సింహము రాజు అయితే, పులి రాజు అయితే అడవికి ప్రయాణం లేదు. ఆడ జంతువులు ఉంటేనే వాటిని బెదిరించో అదిరించి బతికితేనే దానికి విలువ. అది లేకుండా నేను రాజుని అని అడవి మొత్తం తిరిగితే ఏం ప్రయోజనం? అవతల భయపడేటోడు, బాధ్యత వహించేటోడు ఉండాలి కదా. కుక్కనో నక్కనో ఓ పందో ఇంకోటి ఏదైనా ఉంటే, నేను మీకు రాజునరా బాబు అని చెప్తుంది అది సింహం. అంతేగాని ఎవరు లేకుండా నేనే ఎగిరేసుకొని పోతున్నా, నాకు జూ లేకుండా అది ఉంది ఇది ఉందంటే అవుతుందా? కాదు కదా. ఇక్కడ కూడా అంతే. మనం జనాలను బిజినెస్ నువ్వు ఎంతమంది జనాలను తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకుంటావో, ఇటు జూమ్ లో కానీ అటు లైవ్ మీటింగ్ లో కానీ. అందుకే
7 స్టెప్స్ రేపు వస్తుంది, బుధవారం నాడు వస్తుంది 7 స్టెప్స్. 7 స్టెప్స్ లో ఒక భాగం అటెండ్ ద మోర్ మీటింగ్స్. అటెండ్ ద మోర్ మీటింగ్స్. నువ్వు ఎన్ని ఎక్కువ మీటింగ్లకు అటెండ్ అయ్యి ఎక్కువ మీటింగ్లకు అటెండ్ చేపిస్తావో, ఇలా రాజకీయ నాయకులు ఉంటారు, ఎమ్మెల్యే ఉంటాడు, ఇలా ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, మీటింగ్ పెడితే ఎమ్మెల్యే పోయి ఒక్కడు కూర్చోడా? ఆటోలల్లా, ట్రాక్టర్లల్లా, డీసీఎంలల్లా, లారీలల్లా జనాలను తీసుకొస్తుండా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఆయన ఒక్కడే కానీ కొన్ని వేల మందిని దానికి మీటింగ్ కాడికి తీసుకొస్తుండు. నా ప్రతాపం ఏందో చూపించుకుంటుండు, నా బలం ఏందో చూపించుకుంటుండు. అందుకే ఆయన లీడర్ అయ్యిండు. మనం కూడా అంతే. ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సీఎం, ఒక పిఎం, ఒక ప్రైమ్ మినిస్టర్, అన్ని మనమే. ఇక్కడ ఒక ప్రెసిడెంట్, అన్ని మనమే. నీ బిజినెస్ కు నువ్వే సీఈఓ. అన్ని ఏది ఊహించుకుంటావో అది ఊహించుకున్నప్పుడే నీకు అర్థమవుతుంది. అందుకే దయచేసి చెప్తున్నా, ఇది జనాల బిజినెస్. మీరు జనాలని ఎక్కువ మందిని తీసుకొచ్చుకోండి. అప్పుడు తీసుకొచ్చుకున్నప్పుడే మీరు ఎక్కువ సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలా మధ్యాహ్నం ఎక్కువ మందిని అటెండ్ చేపియండి. మంచి సబ్జెక్ట్ అది. నువ్వు డెవలప్ కావడానికి కొత్త వాళ్ళు ఉన్నారు కదా, ఇంకెక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. ఇక పాత వాళ్ళు అంటే నిద్రపోతున్నారు, ఇక పాప వాళ్ళని ఏమనదలుచుకోలేదు. కొత్త వాళ్ళు మీరు బాగుపడదామని వచ్చారు. ఎక్కడ ఏ జన్మలో ఎక్కడ కలుసుకున్నామో తెలియదు, కానీ ఈ జన్మలో వెస్టేజ్ ఫ్యామిలీలో కలిసింది. ఎక్కడెక్కడో అటెండ్ అవుతున్నారు మనకి ఇక్కడ త్రూఅవుట్. నల్గొండకి చుట్టూ 200-300 కిలోమీటర్లకి ఇలా అటెండ్ అవుతున్నారు. ఎవరు మాట విని ఇలా సార్ మాటనో, నా మాటనో, ఇంకొక రామారావు మాటనో, ఇంకెవరి మాటనో, ఒక్క మాట మీకు కనెక్ట్ అయినా మీ జీవితాలు మారిపోతాయి. అందుకే ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఐడియా మార్చిందో మార్చలేదో కానీ వీడ ఒక్క మాట మార్చేస్తుంది. అందుకే దయచేసి ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ చెన్నకేశవ్జీ, సూపర్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రామారావు సార్ హోస్ట్ తీసుకో, ప్రేమ్ లేకపోతే హోస్ట్ తీసుకో. సార్ బిజీగా ఉంటాడు, డ్యూటీలో ఉండంట. ఫీడ్బ్యాక్ టైం అండి. ఫీడ్బ్యాక్ మీకు అర్థమైన వాళ్ళు ఇవ్వండి. Srimriji, good morning messages. Good morning Guruji. Good morning sir. సో ఎక్సలెంట్ సెషన్ సార్ ఈరోజు. బిజినెస్ ప్లాన్. సో బిజినెస్ ప్లాన్ అంటే ఇదండి. ఏంటంటే మనం ఏదైతే చేస్తున్నామో ఆ యొక్క బిజినెస్ ప్లాన్ అనేది ఉండాలి. సో ప్లానింగ్ ఎలా చేసుకుంటూ వెళ్తే మనకి ఇన్కమ్ వస్తుంది అనేది ఈరోజు చాలా క్లారిటీగా క్లియర్గా మన గ్రేట్ లీడర్ చెన్నకేశవ్ సార్ మనకి వివరించడం జరిగింది. సో జస్ట్ సింపుల్ చూడండి, ఎంత సింపుల్ గా చెప్పారు సార్. జస్ట్ మనం ఏదైతే మనం నిత్యావసర వస్తువులు అనుకుంటున్నామో, మన అవసరమైనటువంటి డైలీ యూజెస్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం మనం మన మార్కెట్ లో తీసుకున్నాం. మన వెస్టేజ్ కంపెనీలో మన వస్తువులు మనం వాడుకోవడం వల్ల ఈరోజు సెలబ్రిటీలు అవ్వచ్చు. సెలబ్రిటీలు అంటే ఎవరో కాదండి, మనమే సెలబ్రిటీస్ అని చెప్పేసి ఈరోజు చాలా క్లియర్ గా చెప్పారు. సో చూడండి, ఒక్క వస్తువు మీద మనకి అంత ఆదాయం వస్తే మరి ఇన్ని రకాల వస్తువులు మనం బయట తీసుకుంటున్నాం, మరి ఎటుపోతున్నాయి అనేది చాలా క్లారిటీ ఇచ్చారు. సో అందుకే ఏం చేయాలో తెలిస్తే ఆటోమేటిక్ గా అది మనకి వచ్చేస్తుందని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తా ఉంటారు మన గురువు గారు. సో అందుకే ఇక్కడ ఆలోచిస్తే మనం ఖచ్చితంగా మనం ప్రొడక్ట్లు ఎక్కడ తీసుకుంటున్నాం, మనం ఎక్కడ తీసుకుంటే మనం ఏమవుతుంది, మనకి ఏమొస్తుంది అనేది క్లారిటీ ఇచ్చారు ఈరోజు సార్. సో అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఏదైనా సరే, ఒక పేస్ట్ అనే కాదు, ఒక సబ్బు అనే కాదు, ఒక ఆయిల్ అనే కాదు, సో ప్రతి ఒక్క వస్తువు కూడా ఈరోజు మనం బయట మార్కెట్ లో కాకుండా ఈరోజు వెస్టేజ్ మార్కెట్ లో తీసుకుంటే ఆ బయటకు వెళ్ళేటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ కేవలం మనం వాడుకున్నందువల్ల, మన వస్తువులు మనం వాడుకున్నందువల్ల మనకి బయటికి మధ్యవర్తులకు ఏవైతే వెళ్తున్నాయో అవన్నీ కూడా మనకి రావడం వల్ల మనం సెలబ్రిటీలు అవుతామని చెప్పేసి మనకు ఆదాయం వస్తుంది. మనతో పాటు ఇక్కడ చూడండి, నెట్వర్క్ సార్ చెప్పిండు నెట్వర్క్ ని పెంచుకోమని. సో మనం ఒక్కరు వాడితే కాదు, మనం నెట్వర్క్ ని పెంచుకుంటే ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేకుండా, నెట్వర్క్ పెంచుకోవడానికి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. ఇక్కడ సార్ చెప్పినట్టు ఏంటంటే జస్ట్ మనం ఏదైతే నిత్యావసరంగా వాడుకుంటున్నామో అవి వాడుకుంటూ మన నెట్వర్క్ ని పెంచుకుంటే ఎగ్జాక్ట్ గా ఖచ్చితంగా మనం ఆ యొక్క ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో, సో దాదాపు 9 రకాల ఇన్కమ్స్ మనకు రావడం జరుగుతుంది. సో అందుకే అందరూ కూడా నెట్వర్క్ మీద పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, సో ఎక్సలెంట్ సార్ ఈరోజు సెషన్, చాలా వండర్ఫుల్ సెషన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో నా ఫీడ్బ్యాక్ టైం అండి. ప్రేమ్చంద్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ సార్. శ్రీబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్.
సార్ చెన్నకేశ్ సార్ చెప్పింది ఏది ఎవరు ఏ సార్ చెప్పినా, చెన్నకేశ్ సార్ చెప్పినా, మీరు చెప్పినా, రమేష్ సార్ చెప్పినా, సో మనకి ఇంప్లిమెంటేషన్ మెయిన్. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి. సో మన దరిద్రం ఏంటంటే చాలా సెన్సిటివ్ స్మాల్ ఇష్యూస్ అంటే సూక్ష్మమైన విషయాలు ఆలోచించకపోవటం. సో మనం మన స్లో పాయిజన్ లాగా మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కొని మనం మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం. సో ఇది మనం ఆలోచించలేకపోతున్నాం. అంటే రెక్లెస్ గా ఉంటున్నాం మన హెల్త్ గురించి మనం. సో దీన్ని ఏంటంటే కంపారిజన్, మన ప్రమోటింగ్ కి కంపారిజన్ చేయాలి. ఆ ప్రొడక్ట్స్ అని మన ప్రమోటింగ్ కి కంపారిజన్ చేస్తే చెప్పగలిగితే కొద్దిగా 80% పీపుల్ వినగలుగుతారు 100 లో. సో వాళ్ళ నుంచి మనం అట్లా గ్రోత్ తీసుకురావాలి తప్పితే సో అందరూ వినే వ్యక్తులు ఉండరు. సో ఈ ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి. మన సార్ చెప్పిన కానీ ఎవరు చెప్పినా బిజినెస్ టెక్నిక్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ చేసి సో కంపారిజన్ మనం ఇట్లా చేయగలిగితే లీడర్స్ అనేది మనకు దొరుకుతుంది. సో ఇలా ఉంటుందండి పొజిషన్ అని. సో ఇంప్లిమెంటేషన్ మెయిన్. సో వినటం ఓకే, ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి. సో మన వాళ్ళంతా ఇంప్లిమెంటేషన్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్. సో ఖచ్చితంగా ఇప్పుడైతే మనం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనం సాధించవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జయమ్మ మేడం అన్మ్యూట్ చేసుకుంది. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పిన సబ్జెక్టు సూపర్ ఉంది సార్. ఎందుకంటే అర్థమైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవి వాడతారు, అర్థం కాని వాళ్ళు వాడరు. చిన్న పేస్ట్ ఇంకనే ఆలోచిస్తే ఎన్నో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. పేస్ట్ అని సింపుల్ గా పడేయద్దు, సబ్బానికి ఇట్లా సింపుల్ గా తీసి పడేయద్దు. సబ్బు పేస్టే కనెక్ట్ అయింది అనుకో వదలరు. ఆ విషయం నాకు బాగా కనెక్ట్ అయింది సార్. నాకు ఇట్లా అర్థమైంది, నేను ఇట్లా చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలివేలు మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్. వేసేజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిది సార్. చెన్నకేశ్ సార్ చెప్పిన సబ్జెక్ట్ బయటే కిరాణా షాప్లో వాడేది మన వేస్టేజ్ లో వాడితే మన జీవితం మారుతుంది అని తెలుసు. ఆరోగ్యానికి వస్తుంది, ఆదాయం వస్తుంది కూడా అర్థమైంది సార్. చాలా మంచిగా చెప్పింది సార్, చాలా మంచిగా అర్థమైంది. దీంట్లో అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఆగిపోతారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మి శ్రీను సార్. శ్రీంప్రీతి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది సార్. ఒక పేస్ట్ నుంచి టర్న్ ఓవర్ జరుగుతుందంటే మనం నిత్యం వాడే సామాన్ల నుంచి ఇంకా ఎంత జరుగుతుందో మనం అర్థం చేసుకొని ఖచ్చితంగా షాప్ మార్చుకుంటేనంటే ఖచ్చితంగా మనం కూడా ముందరికి వెళ్తాము. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అర్థం చేసుకొని వేరే వాళ్ళకి చెప్పడానికి బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నారాయణ సార్ అన్మ్యూట్ చేసుకో. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సెక్షన్ సార్. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి భారతదేశం వెల్ డెవలప్మెంట్ కంట్రీ అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు కూడా సార్ అంటే అభివృద్ధి చెందుతూనే ఉంది కానీ చెందదు. ఎందుకంటే పేదవాళ్ళ డబ్బులు కానీ మిడిల్ ఫ్యామిలీ డబ్బులు మొత్తం వెళ్ళిపోతుంది, కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోతుంది సార్. ఒక ఇండియానే ఒక కార్పొరేట్ సంస్థ కబంధాస్తాలతో ఇరుక్కుపోయి ఉంది. ఎందుకంటే మనం పడుతున్న కష్టం ఏదైతే ఉందో రిటర్న్ మనకు రాకపోగా కూడా ఇది ఉంది. అందుకే సార్ మన ఫ్యూచర్ లో కనుక డైరెక్ట్ సెల్లింగ్ కనుక ప్రతి ఒక్కరు అలవాటు పడి మైండ్ చేంజ్ చేసుకుని షాప్ చేంజ్ చేసుకుంటే ఎస్ ఇండియా డెవలప్మెంట్ అయ్యింది సార్. ఎందుకంటే ఫ్యూచర్ ఆఫ్ నెట్వర్క్ ఏది ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లోనే ఉంది సార్. అందులో ఎందుకంటే ఫ్యూచర్ అనేది లేకపోతే ఈ కార్పొరేట్ సంస్థలు మొత్తం ఏంటంటే ఇప్పటికే మనల్ని అందరిని ఆడుకుంటున్నాడు. రేపు ఇంకా వాడు ఏం డిసైడ్ చేస్తే చివరికి రేపు మనం మన పిల్లల్ని ఏం చదివించాలంటే ఏజ్ అని వాడు అక్కడ కూర్చొని డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు వస్తువులే చేస్తున్నాడు, రేపు మన ఫ్యామిలీ ఇంటర్ఫైర్ కూడా అవుతారు సార్ వాడు. కార్పొరేట్ సంస్థలు ఆ రకంగా ఉన్నాయి. కానీ ఇప్పటికే సరే ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మైండ్ చేంజ్ చేసుకోవడంతో పాటు షాప్ చేంజ్ కూడా చేసుకోవాలి. షాప్ చేంజ్ చేసుకోవడంతో పాటు మైండ్ చేంజ్ చేసుకుంటేనే మన నెంబర్ 1గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం సార్. మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్. చంద్రబాబు సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్ సార్. అది ఖచ్చితంగా ఏదైతే ఆ పెట్టుబడిదారి వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయిస్తారు మనం ఎలా ఉండాలి ఏందనేది. సో అలా కాకుండా ఈరోజు సార్ చెప్పినట్టు సబ్జెక్ట్ ఈరోజు మన నిర్ణయం మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా
ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్వేతా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు సార్ చెప్పారు నిత్యావసర వస్తువులు మనం కంపల్సరీ కొనుక్కోవాలి. అది నాకు బాగా నచ్చింది సార్. ఎందుకంటే నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరికి అవసరమే. అదొకటి. తర్వాత బిజినెస్ ప్లాన్ గురించి కూడా బాగా చెప్పారు సార్. మీటింగ్లు కూడా మనం అటెండ్ కావాలి సార్. ఇది కొనుక్కోవాలి, మీటింగ్కి అటెండ్ కావాలి, మనతో పాటు నలుగురికి చెప్పాలి, వాళ్ళని తీసుకురావాలి. బాగా చెప్పారు. మన మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి సార్. అది బాగా చెప్పారు సార్. ఈరోజు టాపిక్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వస్తువులు వాడాలి, మీటింగ్లకు అటెండ్ అవ్వాలి. మేడం ఎక్సలెంట్, మంచి ఫీడ్. వేరే సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పిన సబ్జెక్టు మంచి వాల్యుబుల్ పాయింట్ సార్. ఎందుకంటే సార్ మనం వాడుతూ మనతో పాటు ఒక నలుగురికి వాడించాలి. అలాగే దీని గురించి ఏంటనేది మనం క్లారిటీ తీసుకోవాలి సార్. ఫస్ట్ క్లారిటీ తీసుకొని అవతలి వ్యక్తికి చెప్తేనే వాళ్ళకు అర్థమవుతుందని క్లారిటీగా ఇచ్చారు సార్. ఒక వస్తువు ₹1 మీద ఇంత టర్న్ ఓవర్ అవుతుంది, ఇంత కోట్లలో వెళ్ళిపోతుంది అనేది మంచి క్లారిటీ ఇచ్చారు సార్. చేస్తే మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లోనే చేయాలని నాకు క్లారిటీ వచ్చింది సార్. ఇంకొకటి సార్, ఎగ్జాంపుల్ సార్, ఒక సోంపు ప్యాకెట్ సార్ 50 పైసా ఉంటుంది సార్. అలాంటిది కొన్ని కోట్ల లక్షలలో వెళ్ళిపోతుంది సార్ ఒక కంపెనీ తయారు చేసిన ఆయన. మనం ఏమనుకుంటాం అంటే సింపుల్ గా 50 పైసలు అనుకుంటాం, కానీ అది కొన్ని లక్షల్లో వెళ్ళిపోతుంది సార్. ఇలాంటి అవకాశాలు మనకు ఎక్కడ దొరకాయని నాకు అర్థమైంది సార్. చేస్తే నెట్వర్క్ మార్కెట్లోనే మనకు ఇంత మంచి బెనిఫిట్స్, ఇంత మంచి అవకాశం ఉందని అర్థమైంది సార్. అలాగే సార్, మనం వాడే వస్తువుల మీద పీవీలు ఎక్కువ వస్తున్నాయి, అమౌంట్ తక్కువ వస్తున్నాయి కూడా క్లారిటీగా ఇచ్చారు సార్. చాలా మంచి పాయింట్లు చెప్పారు. థ్యాంక్ యూ సార్. చెన్నకేశ్వర సార్కు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, వండర్ఫుల్, మంచి ఫీడ్బ్యాక్. సో నెట్వర్క్ ని పెంచుకుంటే మనం ఖచ్చితంగా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పిన సబ్జెక్ట్ బాగా నచ్చింది సార్. మాకు ఎస్టేజ్ లో షాప్ చేంజ్ చేసుకోవాలని, అట్లా ఇప్పటిసారి షాప్ చేంజ్ చేసుకుంటాం సార్. నేను షాపింగ్ చేస్తూనే ఉన్నా సార్. ఇంకా కనుమలతోటి ఇంకా చేయిస్తా సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చేయండి, చేయించండి. సూపర్, చేపిస్తా సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ప్రేమిల మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. బిజీ గుడ్ మార్నింగ్. ఎస్టేజ్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పింది చాలా బాగా అర్థమైంది సార్. బాగుంది సార్ చెప్పింది. వాడాలి, వాడిపించాలి. మనమైతే వాడుతున్నాం, వాడిపించేటోళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమందిని దేవాలని అర్థమైంది సార్. బాగుంది, చెప్పిన సబ్జెక్టు మంచిగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్. వెస్టేజ్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు చెన్నకేశ్వర సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా చక్కగా ఉంది సార్. ఒక పేస్ట్ వాడడం వల్ల ఎన్ని లాభాలు అంటే, ఒక చిన్న మన దాంట్లో ఉన్న 450 రూపాయలు ఒక పేస్ట్ గురించి చెప్పిండు సార్. ఒక పేస్ట్ వాడితే ఎంత లాభం ఉందో మనకి తెలియపరిచేయండు. చాలా క్లారిటీగా చెప్పిండు సార్. అందులో మళ్ళీ ఈ పీవీల గురించి కూడా సార్, అసలు ఎప్పుడు రెగ్యులర్ గా వాడే వస్తువుల పీవీల మీద తక్కువ అమౌంట్, మనం ఎప్పుడెప్పుడు వాడని వస్తువుల మీద పీవీల మీద ఎక్కువ అమౌంట్ అనేది కొంచెం క్లారిటీ వచ్చింది సార్. నాకు కూడా ఇంతవరకు తెలియదు. ఇది మాత్రం నేను తెలుసుకున్నా ఈ రోజు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక వస్తువు మీదే ఇంత ఆదాయం వస్తే మనం 10 రకాల వస్తువులు, మనం ఎన్నో రకాల వస్తువులు వాడుతూ ఉంటాం డైలీ. సో అన్ని రకాలలో కనీసం మినిమం ఒక 10 నుంచి 20 వస్తువులు మనం బయట మార్కెట్లో కాకుండా మన వెస్టేజ్ మార్కెట్లో మనం వాడినట్లయితే ఖచ్చితంగా ఎంత ఆదాయం అనేది రావడం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. సో ఆలోచించండి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. సో అదేవిధంగా కొత్త వస్తువుల మీద అంటే డైలీ ఎక్కువ యూజ్ అయ్యేది కాకుండా మన కంపెనీలో అనేక రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాటిలో మనం ఎక్కువ యూజ్ కాకుండా
మిగతా ప్రొడక్ట్స్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి అని చెప్పి కూడా కొంచెం క్లారిటీ ఇచ్చినట్టుగా ఉంది. సో థ్యాంక్ యూ సార్. రాధిక మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పింది చెనక్కే సార్ చెప్పింది చాలా బాగుంది సార్. నెట్వర్క్ ఎట్లా తెచ్చుకోవాలి, మా బయట కొనుక్కున్న సామాను వెస్టేజ్ లో కొనుక్కొని బాగుపడాలని చెప్పింది బాగుంది సార్. చాలా థ్యాంక్స్ సార్. సార్ చెప్పింది చాలా అర్థమైంది సార్. మేము కూడా అలా ఏం ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఇచ్చాను. ఓకే అండి. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో 6 అవుతుంది. సో ఈరోజు మనకి ఉప్పల్ సరౌండింగ్, సో సిటీలో ఉప్పల్లో మనకి డిఎల్సిపి మీటింగ్ ఉందండి. సో ఖచ్చితంగా అందరూ కూడా సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. గురూజీ అన్మ్యూట్ దిస్. శ్రీమృజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. అలాగే మనకు ఇలా వరంగల్లో కూడా వరంగల్ డిఎల్సిపిలో మనకు ఏఎస్ఎం శ్రీకాంత్ సార్ మీటింగ్ ఉందండి. సిఎన్టీ ప్రోగ్రామ్ ఉంది, గ్రూప్ లో కూడా పెట్టినాం. వరంగల్ టీం అంతా అక్కడ వెళ్ళండి, వరంగల్ వాళ్ళు కూడా. ఓకేనా. ఉప్పల్ మీటింగ్ ఉంది, వరంగల్ మీటింగ్ ఉంది. 2 మీటింగ్లు అటెండ్ కండి. ఓకేనా. మధ్యాహ్నం 2 గంటలకి ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. ఏంటంటే మంచి సబ్జెక్ట్ వస్తుంది. ఏంటంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత తెలుసుకుంటే మనకు అంత సంపాదన ఇక్కడ. అందుకే మోర్ లెర్నింగ్ మోర్ ఎర్నింగ్, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువ మందిని అటెండ్ చేయించుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో క్లోజ్ చేద్దాం సార్. క్లోజ్ చేసి ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో సూపర్ ఎక్సలెంట్ సెషన్, మంచి క్లాస్ చేస్తారు. బిజినెస్ క్లాస్. సో ప్రతి ఒక్కరు కూడా మనకు అవసరం ఉన్న ప్రతి వస్తువు కూడా మన కంపెనీలో ఉంటే ఖచ్చితంగా మన యొక్క వెస్టేజ్ వస్తువులు వాడదాం. సో బయట వస్తువు వాడితే ఏమి ఒక్క ఉండదు. సో మన వేస్టేజ్ మనం వాడితే మనం సెలబ్రిటీలు అవ్వచ్చు, మనం అనుకున్న సాధించవచ్చు, మనం ఒక ఉన్నత గమనించండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్ చక్కే సార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ. సో ఇంత మంచి